నమస్కారం. ఈరోజు మనం ఎలాంటి ఫార్మల్ ఇంట్రొడక్షన్స్ లేకుండా నేరుగా ఒక మిస్టరీలోకి వెళ్ళిపోదాం. 1984లో చెన్నైలోని వలసరవాకంలో జరిగిన ఒక దారుణమైన గగుర్పాటు కలిగించే ఘటన వెనుక ఉన్న నిజానిజాలను ఈరోజు డీకోడ్ చేద్దాం. అసలు 9 మంది ఉన్న ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం రాత్రికి రాత్రే ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఎలా మాయమైపోతుంది? ఊహించడానికే భయంగా ఉంది కదూ. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఎటు చూసినా శ్మశాన నిశ్శబ్దం. కానీ ఆ ఇల్లంతా కళ్ళు బైర్లు కమ్మేలా డెటాల్, బ్లీచింగ్ పౌడర్ ఘాటు వాసన. అసలు ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? ఈ ప్రశ్నతోనే మన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. సరే, ఈ కేసు టైం లైన్ని ఒక్కసారి నిశితంగా గమనిద్దాం. ఏప్రిల్ 27న ఆ కుటుంబం అంతా కలిసి తిరుపతికి వెళ్లారని ఒక వార్త బయటకొచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 30న వాళ్ళెవరూ కనిపించడం లేదని మొదటి మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. ఇక మే 3వ తేదీన పోలీసులు ఆ మూసి ఉన్న ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. ఫైనల్గా మే 13న అసలు నేరస్తుడి అరెస్టు జరిగింది. ఈ మధ్యలో జరిగిన పరిణామాలే మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఆ వలసరవాక్కం ఇంట్లో అసలు ఎవరుండేవారో చూస్తే నరసింహన్, ఆయన భార్య దేవిక, వాళ్ళ 6 నెలల పసికందు సంపత్, అలాగే నరసింహన్ సోదరులు మణి, ఆర్ముఖం, మణి భార్య రాణి, వాళ్ళ 2 చిన్న కూతుర్లు, ఇక వాళ్ళ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు శేఖర్. మొత్తం 9 మంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. ఈ కుటుంబం మొత్తం తిరుపతికి వెళ్ళిందని చెప్తున్నా ఇంట్లో మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తున్నాడు. అతనే దేవిక 21 ఏళ్ల తమ్ముడు జయప్రకాష్. సెక్షన్ 1 దాగి ఉన్న ఘోరాలు, దర్యాప్తు ప్రారంభం. మళ్ళీ మనం మే 3వ తేదీకి వెళ్దాం. దేవిక తండ్రి గోవిందస్వామికి ఒకటే ఆందోళన. తన కూతురు, కుటుంబం ఇంకా తిరిగి రాలేదని నేరుగా పోలీసులను తీసుకుని ఆ మూసి ఉన్న ఇంటికి వెళ్ళాడు. పోలీసులు ఆ తాళం బద్దెలు కొట్టి లోపలికి అడుగు పెట్టగానే ఆ ఘాటైన డెటాల్, బ్లీచింగ్ పౌడర్ వాసన వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసింది. అది ఇల్లు శుభ్రం చేయడానికి వాడిన వాసన కాదని, లోపల దాగి ఉన్న కుళ్ళిపోతున్న దేహాల వాసనను కప్పిపుచ్చడానికి చేసిన ఒక తీవ్రమైన ప్రయత్నమని పోలీసులకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒక్కసారి లీడ్ ఇన్స్పెక్టర్ గణేశన్ గారి కోణంలో ఆలోచిద్దాం. ఆయన ఆ ఇల్లంతా వెతుకుతుంటే ఒక ప్రధాన పడక గదిలో మంచం కింద ఫ్లోరింగ్ కాస్త భిన్నంగా అనిపించింది. ఇల్లంతా నాపరాయితో ఉంటే సరిగ్గా ఆ మంచం కింద మాత్రం ఎత్తుగా కొత్తగా సిమెంట్ వేసి ఉంది. ఆ క్షణంలో ఆయనకు వచ్చిన ఆ చిన్న అనుమానమే ఈ కేసు మొత్తాన్ని ఛేదించడానికి అసలైన క్లూ అయ్యింది. 9, అవునండి, అక్షరాల 9 మంది ఆ మంచం కింద ఉన్న సిమెంట్ని పగలగొట్టి తవ్వుతున్న కొద్దీ ఎన్నో ఏళ్లుగా డ్యూటీలో ఎన్నో ఘోరాలు చూసిన పోలీసుల గుండెల సైతం పిండేసే దృశ్యం బయటపడింది. 6 నెలల పసికందుతో సహా అదృశ్యమైన ఆ 9 మంది కుటుంబ సభ్యుల కుళ్ళిపోయిన దేహాలు ఆ చిన్న గుంటలోనే కుక్కి కుక్కి పూడ్చిపెట్టి ఉన్నాయి. అసలు ఒక మనిషి ఇంతటి రాక్షసత్వానికి ఎలా ఒడిగట్టాడు? సెక్షన్ 2 ఉద్రిక్తతల ఇల్లు, మానసిక కారణాలు. అసలు ఒకే ఇంట్లో ఇంతటి భయంకరమైన దారుణం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఆ ఇంటి వాతావరణం ఎలా ఉండేదో చూడాలి. ఒకవైపు ఉమ్మడి కుటుంబమంతా కలిసి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ నడుపుతూ రాత్రింబవుళ్లు కష్టపడుతున్నారు. మరోవైపు జయప్రకాష్ ఎలాంటి పని చేయకుండా, బాధ్యత లేకుండా ఇంట్లోనే ఉంటూ ఉచితంగా తింటున్నాడు. ఈ ఆర్థిక అస్థిరత, బాధ్యతారాహిత్యం ఆ ఇంట్లో నిత్యం పెద్ద పెద్ద గొడవలకు దారితీశాయి. సరిగ్గా గమనిస్తే ఒక మనిషిలో పగ ఎలా పెరిగిపోతోందో ఇక్కడ అర్థమవుతోంది. పని పాట లేకుండా ఉంటున్నాడని బావలు రోజూ పదే పదే తిట్టడం, సొంత అక్క దేవిక కూడా అందరి ముందు అవమానించడం జయప్రకాష్లో విపరీతమైన అసూయను, కోపాన్ని రగిల్చాయి. ఇవన్నీ బయటపడకుండా మనసులోనే దాచుకున్నాడు. ఆ మౌనంగా పెరిగిన ద్వేషమే చివరకు ఇంతటి దారుణానికి పునాది వేసింది. సెక్షన్ 3 భయానక రాత్రి, 27 ఏప్రిల్ 1984. 1984 ఏప్రిల్ 27న అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. తెల్లవారుజామున జయప్రకాష్ తన వదిన రాణిని కిటికీలోంచి దొంగతనంగా చూస్తుండగా నరసింహన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో గొడవ మొదలైంది. అవమానభారంతో రగిలిపోతున్న జయప్రకాష్ ఒక పెద్ద కర్ర తీసుకుని నరసింహన్ తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన సొంత అక్క దేవికను కూడా కనికరం లేకుండా హతమార్చాడు. ఇక ఏడుస్తున్న 6 నెలల పసికందు ముక్కు, నోరు మూసి ఆ చిన్నారి ప్రాణాలు కూడా తీశాడు. అప్పటిదాకా అణిచిపెట్టుకున్న కోపం ఎంతటి కిరాతకానికి దారితీస్తుందో చెప్పడానికిదొక సజీవ ఉదాహరణ. ఆవేశంలో జరిగిన హత్యలు కాదు ఇవి. ఆ తరువాత అతను ఎంత పక్కాగా ప్లాన్ చేశాడో వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది. సాక్ష్యాలు ఎవ్వరూ మిగలకూడదని
ఇంకా గాఢ నిద్రలో ఉన్న మిగతా 5 కుటుంబ సభ్యులను కూడా ఒకరి తర్వాత ఒకరిని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అందరినీ అదే పడకగదిలో గుంట తవ్వి పూడ్చిపెట్టి రక్తపు మరకలు కడిగేసి ఇల్లంతా ఆ డెటాల్తో శుభ్రం చేశాడు. సెక్షన్ 4 దొరికిపోయిన నేరస్తుడు, ధర్మపురిలో అరెస్ట్. ఇప్పుడు దర్యాప్తులో వచ్చిన అతిపెద్ద మలుపు గురించి మాట్లాడుకుందాం. 10 రోజుల తరువాత ధర్మపురిలో కుండపోత వర్షం పడుతున్న రాత్రి ఎక్కడికి వెళ్లలేక జయప్రకాష్ నేరుగా తన తండ్రి గోవిందస్వామి దగ్గరికి ఆశ్రయం కోసం వెళ్లాడు. ఒక్కసారి ఆ తండ్రి పరిస్థితి ఊహించండి. తన కూతురితో పాటు మరో 8 మంది చావుకు కారణం తన కన్న కొడుకే అని తెలిసిన ఆ తండ్రి గుండె ఎంత రగిలిపోయి ఉంటుందో కదా. కొడుకు చేతిలో కాస్త డబ్బులు పెట్టి గడియ వేసుకోమని చెప్పి బయటికి వెళ్లి నేరుగా పోలీసులను తీసుకువచ్చాడు. ట్రూ క్రైమ్ చరిత్రలోనే ఇది అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. ఒక తండ్రికి ఇంతకంటే కఠినమైన పరీక్ష ఏముంటుంది? ఇక్కడ మనం గమనించాల్సిన క్రూషల్ పాయింట్ ఏంటంటే, పోలీసుల లాజిక్ ముందు జయప్రకాష్ అబద్ధం ఎలా పటాపంచలైందో చూడండి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నన్ను గదిలో బంధించి మిగతా అందరినీ చంపేశారు అని ఒక కట్టుకథ అల్లాడాడు జయప్రకాష్. దానికి పోలీసులు అడిగిన ఒకే ఒక ప్రశ్న: అంత కిరాతకంగా 6 నెలల పసికందును కూడా వదలకుండా చంపిన వాళ్ళు నిన్ను మాత్రం ప్రాణాలతో ఎందుకు వదిలేస్తారు? ఆ ఒక్క ప్రశ్నతో అతని దగ్గర సమాధానం కరువైంది. నేరం ఒప్పుకోక తప్పలేదు. సెక్షన్ 5 చట్టంలో వచ్చిన మార్పు, భారతీయ న్యాయ వ్యవస్థ. ఈ కేసు కేవలం ఒక దారుణమైన మారణకాండగానే మిగిలిపోలేదండి. భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక పెను మార్పుకు కూడా కారణమైంది. అది అర్థం చేసుకోవాలంటే మనం 2 చట్టపరమైన పదాల్ని తెలుసుకోవాలి. మొదటిది మర్సీ పిటిషన్, అంటే మరణశిక్షను రద్దు చేయాలని లేదా యావజ్జీవంగా మార్చాలని రాష్ట్రపతికి చేసుకునే అభ్యర్థన. రెండవది సాలిటరీ కన్ఫైన్మెంట్, అంటే ఖైదీని ఎవ్వరితో కలవనీయకుండా పూర్తి ఒంటరిగా ఒకే చీకటి గదిలో బంధించడం. దీనివల్ల వాళ్లకు విపరీతమైన మానసిక క్షోభ కలుగుతుంది. 1985లో జయప్రకాష్కు ఉరిశిక్ష పడిన తర్వాత ఈ 2 అంశాలే కేసును పూర్తిగా మలుపు తిప్పాయి. 2.75 అంటే 2 సంవత్సరాల 9 నెలలు. జయప్రకాష్ పెట్టుకున్న మర్సీ పిటిషన్పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి పట్టిన సమయం ఇది. ఈ సుదీర్ఘకాలం పాటు రేపో మాపో నన్ను ఉరితీస్తారేమో అన్న ప్రాణభయంతో అతను ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్లో రోజూ ఒక నరకాన్ని అనుభవించాడు. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ జాప్యం న్యాయపరమైన ప్రోటోకాల్స్ని ఎలా మార్చేసిందన్నది. ఆ మానసిక చిత్రహింసలను కారణంగా చూపుతూ సుప్రీంకోర్టు జయప్రకాష్ ఉరిశిక్షణను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. దీని ఫలితంగా ఒక కొత్త ప్రోటోకాల్ అమల్లోకొచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థన పెండింగ్లో ఉన్న ఏ ఖైదీని కూడా సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఒంటరిగా ఉంచకూడదు. ఒక కేసు వల్ల చట్టంలో ఒక శాశ్వతమైన మార్పు ఇలా చోటు చేసుకుంది. రికార్డ్స్ ప్రకారం చూస్తే 17 ఏళ్ల పాటు జైలు శిక్షణ అనుభవించిన తర్వాత జైలులో అతని సత్ప్రవర్తనను కారణంగా చూపుతూ 2002లో అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత అతను ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక్కడితో ఈ ఘటన టైమ్లైన్ ముగుస్తుంది. కానీ ముగించే ముందు ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది. ఏళ్లుగా మనసులో పేరుకుపోయిన పగ, ద్వేషం అన్నీ ఒకే ఒక్క రాత్రి అగ్నిపర్వతంలా బద్దలయ్యే వరకు ఒక మనిషిలో అలానే దాగి ఉండగలవా? కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవలకు, ఒక భయంకరమైన మారణకాండకు మధ్య ఉన్న ఆ గీత ఎంత పలుచనిది! క్రిమినల్ సైకాలజీని అర్థం చేసుకోవడంలో ఇదొక తీవ్రమైన ఆలోచనను రేకెత్తుస్తుంది. సరే, మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.